వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్‌లు 5-10% వరకే. మనకు తెలిసిన క్యాన్సర్స్ ముఖ్యంగా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వనివ్వండి, అండాశయాలు ఓవేరియన్ క్యాన్సర్ అవ్వనివ్వండి, కోలన్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ఇవి ఎక్కువగా మనము వంశపారంపర్యంగా చూస్తామన్నమాట. సో, ఒక జీన్ ఉంటుంది. బ్రాకా జీన్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే. యాంజెలినా జోలీ అనే ఒక ఫేమస్ హీరోయిన్ గూడా తనకి కూడా ఈ వ్యాధి సోకింది గాబట్టి తను టెస్ట్ చేసింది. ఈ జీన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉందని అది బయటపడింది. సో, దానికి తగ్గట్టు వాళ్ళు ప్రికాషన్ తీసుకొని 2 బ్రెస్ట్‌లు తొలగించుకొని, ఓవరీస్ తీసేసి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆమె ఉందనమాట. సో, ఈ BRCA1, 2 జీన్ అనేది మన ఫ్యామిలీలో అందరూ టెస్టులు చేయించాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అత్తమ్మలకి, లేకపోతే పిన్నిలకి, లేకపోతే నాన్నమ్మ కన్నా, అమ్మమ్మ కన్నా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే అండాశయాల క్యాన్సర్ ఉంటే తప్పకుండా ఇది వాళ్ళు గుర్తుంచుకోవాలి. అండ్ ఎవరైనా పేషెంట్ ఉంటే ఫ్యామిలీలో వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే మంచిది. మీ ఫ్యామిలీలో ఆ జీన్ ఉందో లేదో మనకు తెలుస్తుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.